కానీ నేను ఎందుకు జానీ అంటున్నానంటే మాస్టర్ భార్య కూడా సుకుమార్ని వెళ్ళి ప్రశ్నిద్దామనే యాంగిల్ కూడా అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, అందుకే నేను అంటున్నా, నాకు తెలిసినంత వరకు మాకు మా గురువుగారు ఉండుంటే దీన్ని ఇద్దరిని పిలిచి ఎప్పుడో అసలు ఇంత దూరం ఈ టాపిక్కి వచ్చుండేది కాదు. ఫస్ట్ ఆయన ఉన్న రోజులు ఈ కమిటీలు ఏవీ లేవు సార్. ఒకటే కమిటీ, దాసనారాయణరావు గారి కమిటీ. ఇండస్ట్రీకి ఏ తప్పు జరిగినా తప్పు చేసిన వాడిని మందలించేవాడు, మళ్ళీ తప్పు జరగకుండా చూద్దామని ఇండస్ట్రీకి చెడ్డ పేరు రాకుండా ఆయన భుజాల మీద వేసుకొని కాపాడేవాడు. ఈరోజు రియల్గా ఇది మాత్రం ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఎట్లా మరి ఇండస్ట్రీకి గుండకాయ పెద్ద ఎవరు సముదాయించాలి, ఎవరు సమస్యలని సార్ ఈరోజు కూడా నా వరకు నేనైతే ఒకటే చెప్తా, దాసనారాయణరావు గారి తర్వాత ఈ ఇండస్ట్రీని కాపాడగలిగిన, హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి చిరంజీవి గారు లాంటి వాళ్ళేనండి. ఎందుకనంటే ఆయన చెప్తే ఒక వాయిస్ ఉంది, వింటారు, ఒక సేవ్ ఉంది. కానీ ఇలాంటి విషయం అనే లోపల ఆయన కూడా ముందుకు రాలేకపోవటం, ఇంత అల్లరి కాకుండా నిజంగా చిరంజీవి గారి దగ్గరకు కానీ వెళ్ళుంటే ఈ సమస్య కూడా పరిష్కారం అయిపోయి ఉండేది. అల్లరి చేసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేయగలరండి? అందులో చిరంజీవి గారు చాలా గుమ్మనంగా ఉండేటటువంటి వ్యక్తి. రెండోది మన అతను పొలిటికల్లో తీసుకొచ్చారు, లవ్ జిహాదులు తీసుకొచ్చేసారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ముందైతే వచ్చినాయా ఇవన్నీ? అవును, మా చాంబర్ వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ వల్లనే పెరిగినాయి ఇవన్నీ. ఎట్లా మరి ఆ కమిటీని ఎవరు కట్టడి చేయాలి? ఆ కమిటీకి అంటే రేపు డెఫినెట్గా మాట్లాడతారు సార్, ట్రేడ్లో మాట్లాడతారు, తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడతారు. ఇలాంటి అంటే వాళ్ళు తప్పు చేయటం అంటే వాళ్ళు తొందరపడతనం చేశారు, వాళ్ళు ప్రెస్ ముందుకు రాకూడదు. చిన్న క్వశ్చన్, అంటే సినిమా పరిశ్రమలో ఆధిపత్య పోరు ఏమైనా కొనసాగుతుందా? ఒకరికొకరికి పడకపోవడం, ఒకరికొకరికి సార్ ఇప్పుడు అంటే ఈ చాలా ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు పరిశ్రమని. నేనా ఆల్రెడీ 42 ఇయర్స్ దాటిపోయింది, దాటింది. మీరు చిన్న స్థాయి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ చూసి ఉంటారు. ఈరోజు ఇక్కడ ఆహా ఓహో అనుకునే అందరినీ బిగినింగ్ స్టేజ్ నుంచి నేను చూశానండి. బిగినింగ్ స్టేజ్ నుంచి అందరినీ చూసాం, అందరినీ ఇది చేసాం. కానీ ఒకటి ఇంతెందుకండి, నాకే జరిగింది కదా. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను. వేరే ఒక కేసులో నన్ను అరెస్ట్ చేస్తే నన్నేం వాళ్ళు తీసేయలేదే, నన్నేం వాళ్ళు సస్పెండ్ చేయలేదే. నేను ఈరోజు క్లీన్ హ్యాండ్స్తో బయటకు వచ్చా. ఆ రోజు ఓహో ఎంతమంది వెనక మాట్లాడేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ బాధతో చెప్తున్నా. ఆ రోజు నేను ఫేస్ చేసిన బాధ నాకు తెలుసు. ఈరోజు జానీ మాస్టర్ అనేవాడు వాడి కెరీర్ని అసలు నేను ఆ అమ్మాయిని ప్రశ్నిస్తున్నాను. నీ కొరకు త్యాగం చేసేసాడు, నిన్ను అసలు ఎక్కడికో జానీ మాస్టర్ నాకు లైఫ్ ఇచ్చాడు, ప్రాణం పోసాడు, ఇది చేశాడు అని ఇన్ని మాట్లాడింది పాపం అమ్మాయి. నేను చూసా, అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసింది, ట్విట్టర్లో కూడా. అలాంటి అమ్మాయి ఈరోజు అతని గొంతు కోసేసింది కదా. పోనీ నిన్న కానీ రేపు అయిపోయి